నమస్కారం, నా పేరు నరేష్ పట్టర్, ఆస్ట్రాలజర్ ఇన్ బెంగళూరు. ఈరోజు నేను మీకు రుణ విమోచన స్తోత్రం, నరసింహస్వామి రుణ విమోచన స్తోత్రం గురించి చెప్తాను. ఇది దేనికి ఉపయోగపడుతుంది? దీనివల్ల మనం రోజు ఏమో ఒకటి రుణం చేస్తాం, రుణం ఇస్తాం, అంతా చేస్తాం. దాని నుంచి మనకు పాపాలు ఇవన్నీ పడతాయి. దాని నుంచి వచ్చేది రావు, సరిగా ఇన్కమ్ రాదు, మనశ్శాంతి ఉండదు. ఇదంతా పోవాలంటే డైలీ ఈ నరసింహస్వామి రుణ విమోచన స్తోత్ర పారాయణం చేస్తే అంతా క్లియర్ అవుతుంది. అంతా క్లియర్ అవుతుంది. ఇలాంటి వీడియోలు చూడడానికి ఆస్ట్రో టు యూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దినము మీకు కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ రుణ విమోచన స్తోత్రం గురించి ఇప్పుడు చెప్తాను. దీన్ని ఎలా చదవాలంటే డైలీ పొద్దున స్నానం అయిన తర్వాత దీన్ని పారాయణం చేయాలి. ప్రతిరోజు ఒకసారి లేకపోతే 11 సార్లు దీన్ని పారాయణం చేయడం వల్ల మీకు అన్ని సౌఖ్యాలు లభిస్తాయి. జాబ్ లేకుండా ఎవరికి జాబు, మ్యారేజ్ కాకుండా వాళ్ళకి మ్యారేజు, మళ్ళీ మ్యారేజ్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఆ ప్రాబ్లము క్లియర్ అవుతుంది. వాళ్ళు మగలు ఇద్దరు ఈ దాన్ని పారాయణం చేయడం వల్ల అవుతుంది. ఇప్పుడు దాని గురించి వస్తుంది. అదేమంటే దేవతాకార సిద్ధార్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే మంత్రమాలాధరం శంఖ చక్రాబ్జ ఇదదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే సింహనాదేన మహతా దిగ్ధంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే ప్రహ్లాదవరదం శేషం దైత్యేశ్వర విదారణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే క్రూరగృహతి పీడితానాం భక్తానామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే ఏదం పఠతే నిత్యం రుణమోచన సంజ్ఞితం అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్. ఈ మంత్రాన్ని డైలీ ఒకసారి లేకపోతే 11 సార్లు జపించండి. మీ మనసులో ఏమి కోరిక ఉన్నా నెరవేరుతుంది. ఇలాంటి వీడియోస్ చూడాలంటే యూట్యూబ్లో ఆస్ట్రో టు యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆస్ట్రాలజీ పరిహారాలు చెప్తాను.